ఓరుగల్లు కళా రాజధాని సాంస్కృతిక రాజధాని అని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు. ఓరుగల్లు శైవ క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రమని స్పష్టం చేశారు. ఓరుగల్లులో మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. రేపు సాయంత్రం హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఓరుగల్లు నడుగొడ్డులో ఉన్నటువంటి ఈ ఐగ్రవాచారి గ్రౌండ్స్ లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని రేపు సాయంకాలం 5:30కు ప్రారంభించుకోబోతున్నాం. ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక శైవ క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన ఓరుగల్లు వైభవాన్ని, ఆ శివుడి తత్వాన్ని చాటే విధంగా మరి మనం నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనము, ఈ శివరాత్రి ఉత్సవము, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద శివరాత్రి ఉత్సవం. మన దక్షిణ భారతదేశంలో ఈషా ఫౌండేషన్ తర్వాత ఇదే అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇది అనేక కార్యక్రమాల మేళవింపుగా ఉంటది కాబట్టి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా కార్యక్రమాల సమ్మేళనంగా ఉంటది కాబట్టి మరి ఓరుగల్లే కాకుండా ఓరుగల్లు చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున శివభక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి చేరుకుంటా ఉంటారు. ఈ శివరాత్రి ఉత్సవము ఇది ముక్కంటి ఉత్సవము, 3 కోట్ల తెలంగాణ శివభక్తుల ఉత్సవము. ఇది ఓరుగల్లు వైభవ ఉత్సవము, ఇది కాకతీయుల కళా ఉత్సవము, ఇది తెలుగు భాషా ఉత్సవము, తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం. కాబట్టి శివభక్తులు పెద్ద ఎత్తున, మన తెలుగు ప్రజలు, మన కాకతీయ సామ్రాజ్య వారసులు, మన ఓరుగల్లు పౌరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, ఈ అద్భుతమైనటువంటి జాగరణ వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.